వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారు, ఆయన కుటుంబ సభ్యులు పోలీసుల కళ్ళు గప్పి పరారైనటువంటి ఘటన ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు 4 కోట్ల విలువైనటువంటి భూమికి నకిలీ పత్రాల ద్వారా కాజేసినట్టుగా నమోదైన కేసులో తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, పేరు మాత్రం చాలా పెద్దదే పెట్టారు, పని మాత్రం చేసింది ఓకే వాటెవర్. సో వీళ్ళందరూ నిందితులుగా ఉన్నారు. అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక సమాచారం అందుకున్న నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున, అంటే నిన్నటి నుంచే పరారీ అని వచ్చింది, కాకపోతే అఫీషియల్గా ఏంటంటే సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఆముదాల వలసలోని తమ అద్దె ఇంటిని రహస్యంగా ఖాళీ చేసి వెళ్ళిపోయినట్లుగా సమాచారం అందుతోంది, ఫోన్లు కూడా వదిలేసి. అదేంటో పాపం, ఇంత సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడైన అండ్ ఇన్ని దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్న, ఎన్నో పదవులు ఆయన నిర్వహించిన పాపం సొంత ఇల్లు లేదుట. సొంత ఇల్లు లేకుండా అద్దింట్లోనే ఉన్నారట ఆమ్దాల వలసలో. అందుకేనేమో ఈ 4 కోట్ల స్థలాన్ని కూడా ఇది చేసుకొని అక్కడ ఇల్లు కట్టుకుందాం అనుకున్నారేమో పాపం కొడుకు పేరు మీద. సో ఇంటి దగ్గర 2 సొంత కార్లు ఉన్నప్పటికీ కూడా అనుమానం రాకుండా ప్రైవేట్ ఇన్నోవా వాహనాన్ని హైర్ చేసుకొని మరీ వెళ్ళిపోయారు. అలాగే వాళ్ళ కదలికలు ఎక్కడ కూడా ట్రాక్ అవ్వకుండా ఉండడం కోసం మొబైల్ ఫోన్లు వాళ్ళ ఇంట్లోనే వదిలి వెళ్ళిపోయారని చెప్పి పోలీస్ వర్గాలు కూడా చెప్తున్నాయి. సో ఈ భూ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన బతికే ఉండగా ఆయన చచ్చిపోయినట్టుగా నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు, డెత్ సర్టిఫికేట్స్ సృష్టించేశారు. అనంతరం ఒరిస్సాకు చెందినటువంటి ఒక మహిళని ఏకైక వారసురాలుగా చూపించేసి ఆవిడ ద్వారా ఆ భూమిని తమ్మినేని కుమారుడి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. సో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. పోలీసులు ఆల్రెడీ దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి 8 మందిని అరెస్ట్ చేశారు, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ కుట్రలో మొత్తం 13 మంది పాత్ర ఉంది అని చెప్పి పోలీసులు గుర్తించారు. హీరమండలం సబ్ రిజిస్ట్రార్ సహా 8 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అయితే ప్రధాన నిందితులుగా పేర్కొన్నటువంటి తమ్మినేని కుటుంబాన్ని వెంటనే అదుపులోకి తీసుకోకుండా జాప్యం చేశారు అన్నటువంటి విమర్శలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. ఆ ఆలస్యాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు న్యాయ సలహాలు తీసుకుంటూ పరారయ్యారు అన్నటువంటి ఆరోపణలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసుల దగ్గర నుంచి ఈ ఆరోపణల మీద అధికారికంగా వివరణ అయితే ఇంకా రావాల్సింది. దర్యాప్తులో ఇంకొక కీలకమైనటువంటి విషయం, మాజీ హోంగార్డు త్రినాథ్, తెలుగు సతీష్ కుమార్, రజని, వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలతో పదుల సంఖ్యలో అక్రమ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వంలో స్పీకర్గా పనిచేసినటువంటి సమయంలో తమ్మినేని సీతారాం కొనుగోలు చేసినటువంటి ఇతర భూముల్లో కూడా ఇలాంటి అక్రమాలే జరిగాయా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. గతంలో కూడా అనేక భూ కబ్జా ఆరోపణలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే, తమ్మినేని సీతారాం మీద, వాళ్ళ కుటుంబం మీద కూడా. అలాగే ఆమ్దాల వలసలో టీఎస్ఆర్ కళాశాల సమీపంలో మొత్తం 8 సెంట్ల భూమిని ఆక్రమించారు అన్న ఆరోపణల నేపథ్యంలో ఇటీవల అధికారులు ఆ స్థలాన్ని బాధితులకు అప్పగించడం జరిగింది. అలాగే టెక్కలి మండలంలో చింతామణి గ్రామం, అక్కడ 23 ఎకరాల భూమిని బెదిరింపుల ద్వారా తన కుమారుడి పేరు మీద రాయించారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అదనంగా ఒక మృతుడి కుటుంబానికి చెందినటువంటి ఇల్లు, మరో కానిస్టేబుల్ భార్యకి చెందిన రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఇల్లు కూడా బెదిరింపుల ద్వారానే ఆక్రమించుకున్నారు అన్న ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి. వీటి మీద తమ్మినేని సీతారాం కానీ ఆయన కుటుంబం కానీ స్పందించలేదు. ఆ వివరాలు కూడా ఎక్కడ బయట లేవు. సో ప్రస్తుతం పేరెన్నిక కన్నటువంటి తమ్మినేని సీతారాం గారు, ఆయన భార్య వాణి గారు, కుమారుడు వెంకట శ్రీ చిరంజీవి నాగ్, ఆయన కూడా పరారీలో ఉన్నారు. వీళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఓ పక్కన అటువైపు ఒరిస్సా వైపు వెళ్ళారా, ఇటు హైదరాబాద్ వైపు వచ్చారా, ఇంకో చోటుకి ఏమైనా వెళ్ళారా, ఈ అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని టీమ్స్ వెళ్తూనే చేస్తున్నారు. ఇంకోవైపు భూ కబ్జా కేసు దర్యాప్తు మరింత విస్తరించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా చెప్తున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ని వెలికి తీసేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు. గతంలో ఎన్ని నీతులు చెప్పారండి, 1 2 1 కాదు 2 కాదు, ఎన్నో నీతులు చెప్పారు. మీడియా ముందుకు వస్తే చాలు, ఏదో నేను చాలా పరమ భక్తుడిని దేవుడికి అనేటువంటి విధంగా ఆయన ఆహారం ఎప్పుడు చూసినా ఒకసారి గమనించండి, చాలా ఒక సాధు పురుషుల్లాగా చక్కగా ఇంత పెద్ద బొట్టు ఒకటి పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా నేనంతా కూడా మంచిగా చేస్తున్నాను, నేను ఎవరికి ఏమి చేయట్లేదు, చెడు చేయట్లేదు. చేసేవాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారా అంటే దీన్ని రాజకీయ ఏదో మాట అంటారట, అటువంటి మాటలన్నీ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు చేస్తుంది ఏంటి, ఆయన 9th క్లాస్ 10th క్లాస్ కూడా పాస్ అయ్యారో లేదో తెలియదు, కానీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి నకిలీ సర్టిఫికెట్లు ఇవి కూడా పెట్టేసుకొని ఏకంగా లాయర్ అయిపోదాం అనుకున్నాడు. లా డిగ్రీ చదివేసి చట్టాలన్నీ చదివేసేసి
ఇంకా ఏదన్నా చేయొచ్చు అనేటువంటి విధంగా. అంటే అధికారులు ఎలా సహకరిస్తున్నారంటే వీళ్ళకి ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్లో మనం ఇంకోటి కూడా ఇందులో ఇన్కల్కేట్ చేయాలి. 22A సబ్జెక్ట్ 22A సబ్జెక్ట్ని దీంట్లోకి తీసుకురావాలి. ఎస్, ఈ బాధితుల్లో ఇలాంటి వాళ్ళ బాధితులు, రాజకీయ బాధితులు కూడా ఉన్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. లేదంటే ఇక్కడ వీళ్ళు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళలో మాజీ అందులో ఉన్నటువంటి ఒక సబ్ రిజిస్ట్రారు వీళ్ళు కూడా ఉన్నారు అనేది ఇందులో స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం, రైట్? సో మరి వాళ్ళు కూడా ఉన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఇంకా 8 మంది మొత్తం అరెస్ట్ చేశారు. 8 మందికి సంబంధించి అరెస్ట్ అయినప్పుడు మొత్తం 13 మంది ఉన్నారు. 13 మందికి సంబంధించిన దాంట్లో ఒక ముగ్గురు ఎవరు? మాజీ హోంగార్డు త్రినాథ్, తెలుగు సతీష్ కుమారు, రజని, వీళ్ళు ఒక ముఠా. అండ్ హీరమండలం సబ్ రిజిస్ట్రార్. ఇందుకు కాదా కొన్నేళ్లలో ఆత్మహత్యలు జరిగేది? ఇందుకు కాదా ఎంతోమంది రోడ్డెక్కేది? ఇలాంటి అధికారులు ఇలాంటి వాళ్ళతో కలిసి ఈ భూదందాలు ఇవన్నీ చేస్తూ పేదల దగ్గర వాళ్ళ పేదరికాన్ని, వాళ్ళు ఏదంటే వృద్ధులు వాళ్ళ వయసుని బేస్ చేసుకొని వీళ్ళకి ఎవడొస్తాడులే, వీళ్ళకి ఎలాంటి పవర్ ఉండదు, వీళ్ళు ఏం చేయలేరు, పోలీసులు ఎలాగో సివిల్ దాంట్లోకి రారు, ఎలాగో మనమే చెప్తాం అనేటువంటి ఒక అధికార జులుని ప్రదర్శించి పేదల ఆస్తుల్ని కూడా అప్పనంగా కొట్టేసినటువంటి వాళ్ళు వీళ్ళు మనకి రాజకీయ నాయకులా? ఎక్కడికి పోయే ఈ విలువలన్నీ కూడా గతంలో చెప్పేవాళ్ళు. ఊకదంపుడు ఉపన్యాసాలు చాలా గట్టిగా ఇచ్చేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో చాలా ఆదర్శవంతంగా ఉండేవి. ఇప్పుడు చూస్తుంటే అన్నీ కూడా అబ్బెబ్బే లేదు, ఆదర్శం ముసుగు మాత్రమే, ఇవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలే రాజకీయాల్లో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మాత్రం కలుస్తోంది డెఫినెట్గా. మరి ఇప్పుడు ఏం చెప్తారు? పరారీలోకి వెళ్ళిపోయి ఏం చేస్తారు వీళ్ళు? చూద్దాం మరి పోలీసులు ఎంత త్వరగా వారిని అరెస్ట్ చేస్తారు అనేది. ఇది ఈ పరారీకి సంబంధించినటువంటి అప్డేట్. ఇక మరి మిగతా కేసుల్లో కూడా ఏమైనా ఆధారాలు దొరికి ఇంకేమైనా వస్తాయా అనేది కూడా వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.